బ్రేకింగ్ న్యూస్. దుర్గమ్మ ఆలయాన్ని శుద్ధి చేసిన పవన్. ఏపీ ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో శుద్ధి కార్యక్రమం చేపట్టారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం మెట్లను పవన్ శుభ్రం చేశారు. అనంతరం వాటికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి శుద్ధి చేశారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు. హిందువుల మనోభావాలను అపహాస్యం చేయొద్దు. పవన్ కళ్యాణ్. దేశంలోని హిందువులకు సాటి మతాలపై ద్వేషం ఉండదని డివైసీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. హైందవ ధర్మాన్ని కాపాడుతామని వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ బాధ్యత తీసుకున్నారు. లడ్డు అపవిత్రంపై వీరు సమాధానం చెప్పాలి. ఈ అంశంలో నటుడు ప్రకాష్ రాజ్ కు ఏంటి సంబంధం? ఆయనంటే నాకు గౌరవం ఉంది. మా మనోభావాలను అపహాస్యం చేయకండి. మాజీ ఏఏజీ పొన్నవోలు మదమెక్కి మాట్లాడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. చేనేతలకు ఉచిత విద్యుత్ ఆరోగ్య బీమా. సీఎం చంద్రబాబు. ఏపీ చేనేత మగ్గాలున్న వారికి 200 యూనిట్లు, మరమగ్గాలున్న వారికి 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. త్వరలో నూతన టెక్స్టైల్ పాలసీ తీసుకొస్తామని చెప్పారు. ఆప్కోలో పొరుగు సేవల సిబ్బంది నియామకానికి అనుమతిచ్చారు. చేనేత ఉత్పత్తులపై కేంద్రం జీఎస్టీ ఎత్తివేయకపోతే ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే రియంబర్స్ చేస్తుందని పేర్కొన్నారు. చేనేతలకు ఆరోగ్య బీమా పథకం తీసుకొస్తామన్నారు.